అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవ జనులందరికీ, సంఘ కాపురులకును, సువార్థికులకును, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి మాటలను ఈ రాత్రికాల వేళ మనం అందరము కలిసి ధ్యానించినట్లయితే, దేవుని మాటలు చాలా ఉన్నతమైనవి. ఎందుకు ఉన్నతమైనవి అంటే, ఒక ఉన్నతమైన లోకానికి అనగా పరలోకానికి మనల్ని నడిపించగలిగే శక్తి కలిగినవి. అక్షరాలుగా ఒక పుస్తకంలో ఇమిడి ఉన్నట్లుగా మనకు కనపడుతున్నప్పుడు ఒక చిన్న చూపు మనకు అనిపిస్తుంటది. కానీ మన జేబుల్లో ఉంటున్న డబ్బులను ఒక కాగితాలుగా మనం చూడకుండా ఎలా ఒక విలువ కలిగినవిగా చూస్తామో, పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఒక కాగితపు రూపంలో కాకుండా నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే ఒక శక్తి కలిగినది, విలువ కలిగినదిగా చూడటం అనేది మనకు రావాలి. దేవుడు కూడా మానవ శరీరంలో మాట్లాడగలగటానికి ఒక నోరిచ్చాడు, వినగలిగడానికి మాత్రం 2 చెవులను ఇచ్చాడు. నోరు ఒకటి, చెవులు 2 ఎందుకు? ఇప్పుడు ఆలోచించండి. తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. ఇక దేవుని వాక్యం అయితే, ఈ దేవుని వాక్యం అయితే తప్పనిసరి నా పిల్లలు ఈ శక్తి కలిగిన మాటలు విని ఉన్నతమైన పరలోకానికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెవులు కలిగిన వాడు వినుగాక అంటున్నాడు. అంటే దేవుడు తన మాటల కొరకు చెవులనిచ్చిన మనిషి వినటం లేదు. అందుకే ఈ లోకంలో మనిషి ఒక ఉన్నతమైన లోకాన్ని గురించి ఆలోచించలేకపోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి అలా కాకుండా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మన హృదయాన్ని ఆయనకు దగ్గరగా మనం తీసుకొని వెళ్ళగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట, ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ప్రవక్త ద్వారా తన పిల్లలతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాటను మనం అందరము చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథములో వ్రాయబడిన ఒక చక్కటి మాట, ప్రేమన దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథము తన పిల్లలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనము నుండి జాగ్రత్తగా మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనము నుండి దయచేసి మీరు చూడండి. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసెను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా
ఇశ్రాయేలీలకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపుతున్నాడు. ప్రవక్తలు అంటే ప్రభు యొక్క మాటలు తెలియజేసేవారు. ఇశ్రాయేలీలకి ఏమైంది? దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను చూస్తుంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టారు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు విడిచిపెట్టారు? ఇశ్రాయేలీలలోనికి వచ్చిన అపవిత్రత ఏంటి? దేవుడు మాటల్లో మీరు చూడగలిగితే, నూతన స్వభావాన్ని నేను కలుగజేస్తాను, మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఇచ్చేదను అంటున్నాడు. ప్రేమన వారలారా, నిజంగా లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే దేవుడు స్వభావాన్ని మారుస్తాను అంటున్నాడు. అంతేకాదు, గుండెను మారుస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలీలకు ఏమైంది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒకనాడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు సుమారు 400 సంవత్సరాలు. ఐగుప్తు దేశాన్ని కలలో ఊహించుకున్న ఉలిక్కిపడే అన్ని కష్టాలతో కన్నీళ్లతో మోషే గారి నాయకత్వంలో 40 ఏళ్ళు నడుచుకుంటూ దేవుని మహా అద్భుతాలను అనుభవిస్తూ కానానుకు వీరు చేరుకున్నారు. కానానుకు చేరుకున్న తర్వాత ఆ పరిసర ప్రాంతాలలో ఉంటున్న అన్యజనులతో సహవాసాన్ని, స్నేహాన్ని, వారితో కలిసి ఉండటం మనకు చాలా మంచిది అన్న అభిప్రాయంలోనికి వెళ్ళిపోయారు. అరణ్యంలో ఎవరు లేకపోయినా దేవునితో కలిసి ఉండటం వల్ల మనం క్షేమంగా ఉన్నాము అన్న ఆలోచన మరిచిపోయి, ఈ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఈ పరిసర ప్రాంతాలలో ఉన్న వారితో మనము సహవాసాన్ని కలిగి ఉండటం మంచిది అని నెమ్మదిగా వారి నమ్మకాలలోనికి వెళ్ళిపోయారు. జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు. ప్రేమ వారలారా, బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత సహవాసములోనికి దేవుడు ఆహ్వానిస్తుంటాడు. సహవాసంలోనికి ఎందుకు ఆహ్వానిస్తుంటాడు అంటే, మరలా లోకములోనికి వెళ్ళినప్పుడు లోకములో ఉంటున్న పాపము మన హృదయములోనికి వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పుడప్పుడు పెద్దలు కూడా 10 రోజులు కలిసి ఉంటే వీరు వారవుతారు, వారు వీరవుతారు అన్నట్లుగా లోకములో నుండే వచ్చిన మనం మరలా లోకములోనికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే పరిశుద్ధుల సహవాసములోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రలో కూడా 400 సంవత్సరాలు ఐగుప్తీయులతో ఉండి అరణ్యములో 40 ఏళ్ళు వేరయ్యేసరికి మారుతున్నట్లుగానే కనిపించిన మరలా కానాను దేశానికి వెళ్ళేసరికి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న వారితో, అన్య జనులతో సహవాసములోనికి వెళ్ళి వారి నమ్మకాలలోనికి వెళ్ళిపోయారు. జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టారు. ప్రేమ వారలారా, దయచేసి చూడండి, వీళ్ళు చేసిన తప్పులను గురించి ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట దయచేసి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువను తొట్లను తొలిపించుకొని ఉన్నారు. విడిచిపెట్టడం మొదటి నేరం, ఇంకొక దానిని ఆశ్రయించటం రెండవ నేరం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టారో మరలా పాపపు స్వభావం వారిలో ఏమైపోయింది అంటే, పాపం వారిలోనికి మరలా వచ్చేసింది. ప్రియమైన వారలారా,
అంతేకాదు వారి హృదయం కాస్త రాతి గుండెగా మారిపోయింది. మాంసపు గుండె కాస్త రాతి గుండెగా మారిపోయిందంటే కఠినులుగా మారిపోయారు. అప్పుడప్పుడు మీరు చూడండి, డాక్టర్లు నీళ్లు తాగండి అని చెప్తుంటారు. నీళ్లు తాగకపోతే కిడ్నీలు ఏమైపోతాయట? రాళ్ళుగా మారిపోతాయి. పనిచేసే కిడ్నీలు మెత్తటి మాంసపులో ఉంటే పని చేయనివి రాళ్ళుగా మారిపోతాయి. మద్యం త్రాగుతున్న వారిని చూడండి, వారి లివర్ ఏమైపోతుందంటే రాయిలా మారిపోతుంది. మరి మన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, మీ గుండె రాతి గుండెగా మారిపోయింది అంటున్నాడు. ఆ రాతి గుండెను నేను తీసివేస్తాను, మరలా మాంసపు గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడు గుండెను మరలా మార్చగలిగే సమర్థుడు. మన వాళ్ళ ఆలోచించండి. ఒకనాటి ఇశ్రాయేలీలకు చెప్పబడిన మాటలు ఈరోజు మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే సమాజంలో మనుషులు మానవత్వం అన్న మాట ఎప్పుడో పత్రికల వాళ్ళు మర్చిపోయాం, మనం కూడా మర్చిపోయాం. ఎందుకంటే మనిషి మృగమైపోయాడు, గుండె రాతి గుండెగా మారిపోయింది అని మనుషుల నేరాల చిట్టాను మనం చూస్తేనండి, ఒకప్పుడు మనుషులున్న సున్నితత్వంలో నుంచి బయటికి వచ్చేసారు ప్రేమ వాళ్ళారు. అందుకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమంటే, చంపటం వేరు, నరికి ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికిస్తున్నారు అంటే మాంసపు గుండె లేదు, రాతి గుండెగా మారిపోయింది. నేరము చేసిన తర్వాత, పాపము చేసిన తర్వాత ఒకనాడు పశ్చాత్తాపం కనబడి, అయ్యో నేను తప్పు చేశాను, నాకు శిక్ష విధించకండి అని జడ్జీల ముందు వాపోయే ఒకప్పుడు రోజులు వేరు. ఇప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా జడ్జీలతో నేరస్తులు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మీరే శిక్ష విధిస్తారో విధించండి, మీ ఇష్టం అంటే ప్రాణాలకు తెగించి మనిషి బ్రతుకుతున్నాడు అంటే రాతి గుండెగా మనిషిది మారిపోయింది. ప్రేమన వారులారా, వాట్సాప్లో మనం చూస్తున్నాం కదా, పిల్లల్ని కొట్టే వీడియోలు, తల్లిదండ్రులను కొట్టే వీడియోలు, ముసలి తల్లిదండ్రులను విపరీతంగా కొట్టే వీడియోలు. కొడుతున్నది ఎవరు అంటే పిల్లలను, తల్లిదండ్రులు. ఇదిగో తల్లిదండ్రులను పిల్లలు మన దేవుని పిల్లలారా, రాతి గుండె కదా. మనం కూడా స్పందించే వేగవంతమైన ఆ స్థితిలో నుంచి స్పందన లేని వారుగా మారుతున్నాం. ప్రతిరోజు ఎన్నో వీడియోలను వాట్సాప్లో చూస్తున్నాం. చూసేసరికి ఆ స్పందించే స్థితి కరువు అవుతున్నాం. దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో అర్థం కాక, కష్టాలు కన్నీళ్ళు అనగానే బోళ్ళన్ని చూశానులే అని మన హృదయము కూడా నెమ్మదిగా కఠినత్వంలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు, నాయన మరలా మీ స్వభావాన్ని చూస్తుంటే రాతి గుండెలుగా మీరు బ్రతుకుతున్నారు, మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడు అనగానే ప్రేమన దేవుని పిల్లలారా, ఏదో భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు చిన్న అవసరాలను తీర్చే చిన్నవాడు కాదు ప్రేమన వారులారా. ఆయన శక్తి సామర్థ్యాలు ఈ ప్రకృతిని చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఆయన కలిగించాడు గనక. ఆయన బాహుబలం, అంతరిక్షాన్ని గురించి ఆలోచిస్తే అంతుపట్టని అంతరిక్షం ఆయన బాహుబలాన్ని గురించి ఇప్పటికీ సాక్ష్యంగా మనం కనులెత్తితే కనబడుతుంది ప్రేమన వారులారా. మరి ఇశ్రాయేలీలకు ఎందుకు చెబుతున్నాడు అంటే, వారి జీవితంలో ఆయన చేసిన అద్భుతాలను గురించి ఆలోచించగలిగితే దేవుడు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వగలడు అని ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలీలు వారి కళ్ళ ముందు జరిగాయి గనుక ప్రేమన దేవుని పిల్లలారా, వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. తన పిల్లల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమన వారులారా.
నిజంగా దేవుడు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడు అనటానికి ఇశ్రాయేలీలకు కనెక్ట్ అయింది. ఇశ్రాయేలీలు నమ్మగలిగేలా ఈ మాటలు ఉండటానికి కారణం ఏంటంటే, ఒకనాటి వారి జీవితంలో ఉంటున్న అద్భుతాలలోనికి వెళ్ళి ఆలోచించినప్పుడండి దేవుని దగ్గరికి రావటానికి వారు ఇష్టపడుతున్నారు. ప్రేమన వారలారా, దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో మీరు చూడండి. నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము మోషే గారి సందర్భాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, దేవుడు మోషే గారితో మాట్లాడుతున్న చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. నిర్గమాకాండంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన వారలారా, 7వ అధ్యాయము, నిర్గమాకాండము 7వ అధ్యాయము 8వ వచనము నుండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుమను అనుము, అది సర్పమగును. దేవుడు మోషే గారిని ఫరో ఎదుటకు పంపుతూ, నువ్వు వెళ్ళగానే దేవుడు నిన్ను పంపాడని నేను నమ్మడానికి ఒక మహత్కార్యము నాకు చూపు అని నిన్ను అడుగుతాడు. ఏమండి, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు ఫరో ఏమడుగుతాడంటే ఏదో ఒక చిన్న అద్భుతం చెయ్యని అడగడు. ఎందుకంటే ఒక మహత్కార్యము కనపరుచుడని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే మోషే, అహరోనును చూచి అహరోను చేతిలో ఉంటున్న కర్ర క్రింద పడవేయమని నువ్వు చెప్పాలి. అది క్రింద పడవేయగానే సర్పమగుతుంది అన్నాడు. ఈ మాట మనం చదివినప్పుడు ఫరో ఎదుట దేవుడు చేస్తున్నది ఒక మహత్కార్యము అన్నట్లుగా మనకు అనిపిస్తుందా? ఒక మహత్కార్యము అన్నట్లుగా అనిపిస్తుందా? దయచేసి మీరు ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మనం వినటాన్ని బట్టేమో కర్ర క్రింద వేయగానే సర్పమగుతుంది అనేది చాలా చిన్న విషయంగా మనం ఆ రోజు అదే ఆలోచించాం, ఇప్పటికీ అదే ఆలోచిస్తుంటాం. కానీ దేవుడే చెబుతున్నాడు, ఇది ఫరో ఎదుట మీరు కనపరచవలసిన ఏ కార్యం అంటున్నాడు? మహత్కార్యము అంటే చాలా గొప్పది అంటున్నాడు. కర్ర క్రింద వేస్తే పామగొట్టం ఎలా గొప్పది అని ఈ రోజు కూడా మనం ఆలోచించగలిగితే దేవుని కార్యాలు ఎప్పటికీ గొప్పగానే ఉంటాయండి. కాలాన్ని బట్టి వాటి తీవ్రత తగ్గిపోదు, కాలాన్ని బట్టి వాటి స్థాయి మరుగున పడదు, కాలాన్ని బట్టి ఒకప్పుడు అది గొప్పదండి ఇప్పుడు కాదండి అనటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఎప్పుడు ఆలోచించినా మానవ ఆలోచనను తలక్రిందులు చేసి అంత గొప్పవి ప్రియమైన వారలారా. ఫరో ముందు దీనిని ఎందుకు చెయ్యమంటున్నాడు? దీన్ని చూసిన ఫరో బెంబేలెత్తిపోయాడు. అంటే ఇది మహత్కార్యమని ఫరోకు కనెక్ట్ అయింది. మోషే గారికి కూడా ఇది మహత్కార్యమని అర్థమైపోయింది. ఎందుకంటే ఒకవేళ మోషే గారికి అర్థం కాకపోతే, ప్రభువా ఈ చిన్నది చేయమంటున్నావు, ఆయన ఫరో అండి అని అడిగేవాడు. ఇదిగో మోషే గారికి కూడా అర్థమైపోయింది. ఫరోతో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇందులో అంత మహత్కార్యము ఏ ఉంది, ఫరో దగ్గర దీన్ని ఎందుకు చేయమంటున్నాడో. ఫరో ఐగుప్తు స్థితిగతులను మనం చూడగలిగితే అపోస్తల కార్యములో వ్రాయబడిన చక్కటి మాటను చూడండి. ఐగుప్తు దేశపు విద్యా విలువలను గురించి మనం మాట్లాడగలిగితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను.
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసిస్తాడు, సకల విద్యలను అభ్యసించాడు. ప్రపంచ చరిత్రలో కూడా ఐగుప్తు నాగరికతే మొట్టమొదటి నాగరికత, శాస్త్రాలకు పుట్టి నిల్లుగా ప్రపంచ చరిత్రలో కూడా ఐగుప్తు దేశపు నాగరికతను ఒక ఉన్నతమైన నాగరికతగా ఇప్పటికీ కొనియాడుతుంటారు చరిత్రకారులు. సకల విద్యలను అంటే సకల శాస్త్రాలను, అనేక విధములైన విద్యలను మోషే గారు అభ్యసించి ఉన్నాడు గనుక దేవుడిది చెయ్యమనగానే ఇది నిజంగా మహత్కార్యము. విర్రవీగుతున్న విద్యతో సకల విద్యలు, సకల శాస్త్రాలు మాకు తెలుసు అనుకుంటున్న ఫరో క్రింద ఉంటున్న వారికి ఇది గొప్ప అద్భుతం అని మోషే గారికి కూడా అర్థమైంది. అర్థమైంది ప్రేమ వారలారా. దేవుడు చేయమంటున్నాడంటే చిన్నది చేయమనడు ఫరో ఎదుట. అది చేయగానే ఫరో బెంబేలెత్తిపోయాడంటే ఫరోకు అర్థమైంది, ఫరో దగ్గర ఉంటున్న జ్ఞానులకు అర్థమైంది, మోషే గారికి కూడా అర్థమైంది ఒక మహత్కార్యము అని. ఈరోజు మనం కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగితే కర్ర క్రింద వెయ్యగానే పామైపోవటం, అసలు ఇందులో ఉంటున్న మహత్కార్యం ఏంటి అని ఒక చిన్న పదంతోనే జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అహరోను చేతిలో ఉంటున్న కర్ర ఎక్కడి నుంచి తీసుకోబడింది? చెట్టు నుంచి. చెట్లను గురించి అభ్యసించే శాస్త్రాన్ని ఏమంటామండి మనం? వృక్ష శాస్త్రం, బాటనీ అంటాం కదా, వృక్ష శాస్త్రం అంటాం. అదేవిధంగా ఆ కర్ర క్రింద వేయబడగానే సర్పం అయిపోయింది ప్రేమ వారలారా. సర్పాన్ని గురించి నేర్చుకునే శాస్త్రాన్ని ఏమంటాం? జంతు శాస్త్రం అంటాం, జువాలజీ అంటాం. అందులో ఏముందో ఇప్పుడు ఆలోచించండి. ఐగుప్తీయులు సకల శాస్త్రాలను పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళ శాస్త్రాలన్నింటినీ తలకిందులు చేస్తూ వృక్ష శాస్త్రాన్ని ఏ శాస్త్రంగా మార్చేశాడు? జంతు శాస్త్రంగా వారి కళ్ళ ముందు జరిగిపోయింది. అప్పటి వరకు వృక్ష శాస్త్రం వేరు, జంతు శాస్త్రం వేరు అని చదువుకుంటున్న వారి విద్యను ఒక శాస్త్రంలో నుంచి ఇంకొక శాస్త్రంలోనికి తీసుకొని వెళుతున్నట్లుగా కనబడేసరికి వారి విద్యలన్నీ ఏమైపోయాయంటే, ఇప్పటి వరకు మనం చదువుకుంటున్నది ఏంటి, ఇప్పటి వరకు మనం రాసుకుంటున్నది ఏంటి, ఇప్పటి వరకు మన ఆలోచనలు ఏంటి, ఎక్కడో నుంచో మోషే వచ్చాడు, దేవుడు గొప్పవాడు అనటానికి ఇప్పటి వరకు మారని సరిహద్దులు పెట్టుకున్న మన కళ్ళ ముందు వృక్ష శాస్త్రాన్ని జంతు శాస్త్రంగా మార్చేశాడు. మరలా జంతు శాస్త్రాన్ని వృక్ష శాస్త్రంగా మలిచేసి అహరోను గారు కర్రను తీసుకుని వెళ్ళిపోతుంటే అందరూ దేని వైపు చూస్తున్నారు? కర్ర వైపు చూస్తున్నారు. ఏంటి ఇంత గొప్పదేంటి? మా కళ్ళ ముందు జరిగింది, మీరేమైనా చేయగలరా అంటే ఏదో తిప్పల పడి చేశారు. మోషే చేసిన సర్పము వాటన్నింటినీ మింగివేసింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలు దేవుని ముందు బలాదూరు అన్నట్లుగా ఆ సకల విద్యలన్నింటినీ మోషే కర్రలో పెట్టుకొని, అప్పుడప్పుడు అంటారు కదా సంకలో వేసుకొని వెళ్ళిపోయినట్టుగా కర్రలో పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఫరోకి మాటలు రాలేదు ప్రేమ దేవుని పిల్లగారు. ఇది కాదనలేని సత్యం, కళ్ళ ముందు జరిగిన సత్యం ప్రేమన దేవుని పిల్లలారా. అసలేంటి మా కళ్ళ ముందు జరిగింది నిజమా కాదా అన్నట్లుగా ఇశ్రాయేలీలు కూడా నిర్ఘాంతపోయే విధంగా, ఐగుప్తీయులు విస్మయం పొందునట్లుగా, ఫరో ఒక్కసారి ఉలిక్కి పడినట్లుగా, అమ్మో ఇది మహత్కార్యము, దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదిగో మేము కష్టపడి రాసుకున్న శాస్త్రాలన్నీ ఒకదానిలో నుంచి ఒకదానిని దేవుడు తీస్తున్నాడు అంటే ఏంటి అద్భుతం అన్నాడు. ఇప్పటికీ మనం ఆలోచించిన ఈ కోణంలో అది ఎలా కనపడుతుందండి? ఏదో కర్రని కిందేస్తే పామైపోయిందని ఆ చిన్న ఆలోచన కాదు అక్కడ. ఇప్పటికీ ఎన్ని శాస్త్రాలున్నా దేవుని ముందు
అవి పనికి రావు బ్రహ్మను వారినారు. మనిషి లోక జ్ఞానము వెంట వెళ్ళిపోతున్నాడు కానీ దేవుని జ్ఞానం ముందు, దేవుని భక్తి కలిగిన మాటల ముందు, దేవుని శక్తి కలిగిన మాటల ముందు లోకపు పుస్తకాలన్నీ తారుమారు కావాలి ప్రేమన వారలారా. ఎందుకంటే శాస్త్రాలకు దేవుడు అతీతుడు. ఆయన శాస్త్రానికి లోబడి చేయడు, శాస్త్రాన్నే తలకిందులు చేయగలిగిన గొప్ప దేవుడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీలకు చెబుతున్నాడు, ఇదిగో ఆ రోజు జరిగిన అద్భుతాలు మీ కళ్ళ ముందు జరిగాయి, మీకు తెలుసు కదా. ఈ రోజు కూడా నేను ఒక కార్యాన్ని చెయ్యాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మార్చాల్సింది కర్రను పాముగా కాదు, పామును కర్రగా కాదు. ఇదిగో మీ రాతి గుండెను తీసివేసి నేనేం చేస్తాను? మాంసపు గుండెగా నేను మారుస్తాను అంటున్నాడు ప్రేమ వారలారా. ఇప్పుడు దీన్ని ఆలోచించండి మీరు. చిన్నగా కనపడుతున్న ఈ మాటల వెనకాల శాస్త్రానికి అందని ఒక భయంకరమైన, శాస్త్రానికి అందని ఒక మహత్కార్యం ఉంది. ఏంటి? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనివ్వటమా? రాయి ఏంటి, మాంసం ఏంటి? ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో రాతి గుండెను మాంసపు గుండెగా చేసి స్వభావాన్ని నేను మారుస్తాను. నూతన స్వభావాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అంటే ఏమండి, ఇప్పటి వరకు ప్రపంచంలో మనిషి క్యారెక్టర్ మార్చే ఆపరేషన్ ఏమైనా జరిగిందండి? మనిషి యొక్క క్యారెక్టర్ మార్చే ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా? కిడ్నీల మార్పిడి ఉంది, కళ్ళ మార్పిడి ఉంది, ఇదిగో గుండె మార్పిడి ఉంది. కానీ ఇక్కడ దేవుడు చేస్తానంటున్న ఆపరేషన్ ఏంటంటే, రేయ్, నీ పాపపు స్వభావాన్ని తొలగించే ఆపరేషన్. నీలో ఉంటున్న పాపాన్ని తొలగించే ఆపరేషన్ చేస్తాను. రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెనిస్తాను అంటున్నాడు ప్రేమను వారలారా. దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు శాస్త్రం ఎంతో ఎత్తులో ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మనిషి స్వభావాన్ని మార్చే ఆపరేషన్ ఏమైనా ఉందా? నిన్న మధ్యాహ్నపు కాలం వేళ 10:30-11 గంటలకు ఒక కాల్ వచ్చింది కర్నూలు ప్రాంతం నుంచి. సార్ పేరు వేద నాయకం గారు. సార్, పర్సనల్గా నేను మాట్లాడాలనుకుంటాను, నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి అంటే, చెప్పండి అనగానే ఉండబట్టుకోలేక కాసేపు ఏడుస్తూ చాలా దుఃఖంతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నా కొడుకు గురించి నాకు తీరని వేదన అయిపోయిందండి. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వాడి వల్ల ఇంట్లో నిద్ర లేదు, మనశ్శాంతి లేదు. అయ్యో, ఏమైంది అంటే, అర్థం చేసుకోండి సార్, చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఒక తండ్రి కొడుకు గురించి చెప్పుకునేటప్పుడు ఆ వేదన కొడుకు వింటే బాగుండేమో అనిపించింది ప్రేమ వారలారా. ఎందుకో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? వాడి లేనప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వారి భవిష్యత్తును గురించి ఎన్ని కలలు కంటున్నారు, ఎంతగా మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి పిల్లలకు తెలియదు ప్రేమల వారలారా. ఎవరి కాలంలోనికి రాగానే స్నేహితులు, చదువులు, ఉన్న ఊరు వదిలిపెట్టడాలు, లోకంలో ఉంటున్న ఫ్యాషన్స్, స్నేహితుల ద్వారా దురలవాట్లకు ఈరోజు బానిసలుగా మారిపోయి చివరికి కుటుంబాన్ని హింసించే హింసకులుగా, హానికారులుగా మారిపోతున్నారు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాడు మారితే బాగుండండి, వాడు మారాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే, వాడి రాతి గుండెను తీసివేసి వాడికి ఏ గుండె కావాలి? మాంసపు గుండె కావాలి. పాపపు స్వభావము వాడిలో పోయి ఒక నూతన స్వభావము, వాడు దేవుని కొరకు బ్రతకగలిగే స్వభావము.
వాడు దేవుల్లో నిలబడగలిగే స్థితి వాడికి వస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. మాట్లాడిన 15 నిమిషాలలో ఒక 10 నుంచి 20 సార్లు ఆయన కోరిక ఏడుస్తూ ఏంటంటే, వాడు మారితే బాగుండు, మారితే బాగుండు. అప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా, జన్మనించేటప్పుడు తల్లి ఏడ్చింది, జన్మించిన తర్వాత జీవితాంతం ఏడ్చేవారు ఎవరు? తండ్రేమో అనిపించింది ప్రేమ ద్వారా. ఎందుకు నీ కొడుకు నువ్వు చెప్పవా అని తండ్రిగా సమాజం తనని నిలదీస్తున్నప్పుడు నిజంగా నా భార్య ఏం చేయగలదు, వాడి కొరకు అప్పుడే ఏడ్చింది. ఇదిగో ఆ రోజు నాకు కన్నీళ్లు లేవు, కానీ జీవితాంతం నన్ను ఏడ్పించడానికే వీడు పుట్టాడా? రాత్రికి రాత్రి ఒక అద్భుతం జరిగి వాడి గుండె మారిపోతే బాగుండు, వాడి స్వభావం మారిపోతే బాగుండు అంటున్నాడు. ఈ ఆపరేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. మా ఆయన తాగుడు మానితే ఎంత బాగుండు అంటే, ఏమైనా ఆపరేషన్ చేస్తే తాగుడు మానేస్తాడా? ఏమండి, మా వాళ్ళు వ్యభిచారాన్ని మారితే బాగుండు అంటే ఏదైనా ఆపరేషన్ చేస్తే మారిపోతారా? మీరు ఆలోచించండి. మా వాళ్ళకంటే అప్పులు చేసే వ్యసనం ఉంది, ఏదైనా ఆపరేషన్ చేస్తేనంటే అప్పులు చేయకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడా అంటే ఏదైనా ఆపరేషన్ ఉందా? లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు అడిగి చూడండి. ఒకవేళ అడిగితే ఇలాంటి ఆపరేషన్లు ఉంటే మీకెందుకు చేస్తాం, ముందు మేమే చేసుకుంటాం అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాటి వల్ల సఫర్ అవుతున్న వాళ్ళే. ధనాపేక్ష. ఇది లేకపోతే ఎంత బాగుండు. మీరు ఆలోచించండి. దేవుడు యేస్కేల ద్వారా ఇశ్రాయేలీలకు చెబుతున్న మాట ఏదో కంటి తుడుపుగా, ఇదిగో ఇది ఇస్తాన్లే అని చెబుతున్న చిన్న మాట కాదు. ఇప్పటికీ పాపిని నీతిమంతుడుగా మార్చి ఆపరేషన్ ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే చెరసాలలో ఖైదీలందరినీ పెట్టుకోవటం ఎందుకు? అందరికి ఆపరేషన్ చేసి బయటికి పంపించేద్దాం కదా, ఇక మంచిగా బ్రతుకుపోండి అని. కానీ లేదు. ఈ గుండెల్లో ఏం జరుగుతుంది, మనిషి ఎందుకు పాపం చేస్తున్నాడు, ఆ స్వభావములో నుంచి మనిషి ఎలా బయటపడాలి, పాపము మనిషి జీవితానికి ఎంత భయంకరమో. ఏమండి, విజ్ఞాన శాస్త్రానికి వెళితే పాపాన్ని గురించి మనల్ని జాగ్రత్త పరిచే విధానం లేదు ప్రియమైన వారలారా. దేవుడు ఏదేను నుండి ఇప్పటి వరకు మనిషి జీవితంలోనికి వచ్చిన నరాలలోనికి వెళ్ళిన ఆ పాపాన్ని వెలికి తీయటానికి ఆయన ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఇది ఎందుకో మనిషికి అర్థం కాదు ప్రియమైన వారలారా. ఆ క్రైస్తవులంటే ఏముంది, ఏదో పాపం అంటారు, రక్షణ అంటారని ఈ మాటలు సమాజానికి నవ్వులాటలుగా మారిపోయాయి. కానీ పాపము ఎంత ప్రమాదకరమైనదైతే దేవుడు దానిలో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకొని రావాలి అంటున్నాడు. మాటలతో సరిదిద్దే కాలం పోయి పాపపు తీవ్రత పెరిగి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరేయ్, ఒక భయంకరమైన ఆపరేషన్ చెయ్యాలి, నేను రాతి గుండెను నేను తీసివేయాలి, మాంసపు గుండెను నేను పెట్టాలి అని. దాని తీవ్రత చూసారా? దాని తీవ్రత. గుండెను మార్చుకునే ఆ భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాము. 4 హోల్స్ బ్లాక్ అయ్యాయంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిందే అని డాక్టర్లు ఎలా నిర్ణయిస్తున్నారో అలాగే దేవుడు కూడా ఇక మాటలు కాదు, నా పిల్లలకు ఒక ఆపరేషన్ చేస్తేనే కానీ వాళ్ళ జీవితాలు బాగుపడదని దేవుడు దాని తీవ్రతను గ్రహించి మనతో మాట్లాడుతుంటే, ఈరోజు మనిషి పాపం అనగానే ఏంటంటే అది లేకపోతే ఎలా అన్నట్లుగా, అది సమాజానికి ఏదో అవసరమైనట్లుగా మనిషి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నాశనానికి వెళ్ళిపోయేవారు ఇలానే మాట్లాడతారేమో అని పెద్దల సామెతలను జ్ఞాపకం చేసుకోవాల్సిందే ప్రియమైన వారలారా. ఆలోచించండి. ఏమంటే మనిషి తన జీవితంలోనండి మాంసాహారం తిన్నప్పుడండి, పళ్ళ సందులో మాంసం ఇరుక్కున్నప్పుడు ఓ వారం రోజులు ఆగిన తర్వాత తీసుకుందాం అనుకుంటాడా? ఇలా చెయ్యి గడుగుతుండగానే ఈ నాలుక దాని పనిలో
అది ఉంటుంది. ఆ పళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని లాగుతుంటుంది. ఉంచరాదు, ఓ 2 days ఉంచు, నష్టమే ఉంది. కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు మనం స్థిమితంగా ఉండం. కుదరలేదనుకోండి, పెన్నేసి తీసుకురా అంటాం, టూత్పిక్ తీసుకురా అంటాం. ఇంకా కుదరలేదనుకోండి, చిన్నపాటి డాక్టర్లకు అద్దం తీసుకురా అంటాం. ఎందుకు? ఇప్పుడు నోరంతా వెళ్ళబెట్టి ఎక్కడుంది అని దాన్ని ప్లాన్ చేసి తీస్తుంటాం. అంత బాధ నీకెందుకు? ఎందుకు? చూసారా, కంట్లో నలుసు పడింది అనుకోండి, ఏ పని పెట్టుకోకముందు ఆ నలుసును తీసుకునే పనిలోనే ఉంటాం. ఊదమంటాం, నీళ్ళల్లో కడుక్కుంటాం, సరిగా చూడలేము, ఆ ఇబ్బందితో కాసేపు కళ్ళు మూసుకుంటాం. ఆ నలుసు పోయేంత వరకు పంటి మధ్యలో ఇరుక్కున్న మాంసం ఎంత, కంటిలో పడిన నలుసు ఎంత, చాలా చిన్నది. కంటిలో పడిన నలుసును తీసుకునేంత వరకు స్థిమితంగా ఉండలేము. పంటి మధ్యలో ఇరుక్కున్న మాంసాన్ని తీసేంత వరకు ఇరుక్కోలేము. అవి లోపల ఉంటే ఏమవుతుంది అని మనం అనుకోం. మన దేవుని పిల్లలారా, చిన్న చిన్న వాటిని ఇదిగో ఈ శరీరములో నుంచి తీసివేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు, ఏమండి, జీవితంలో ఉన్న పాపం ఏదో నలుసుగా ఉందా? జీవితంలో ఉంటున్న పాపం ఏదో పళ్ళ మధ్య ఇరుక్కున్న మాంసంలా ఉందా? లేదే. మనిషి జీవితమే పాపం మధ్యలో మారిపోయింది. మరి అందులో నుంచి బయటికి రావాలన్న ఆలోచన ఎందుకు రాదు? అది కూడా శరీరంలో ఉంది కదా. అది శరీరంలో ఉండి జీవితాన్ని బరువెక్కించుకుంటూ గుండెను రాతిగా మార్చి ఏ స్పందన లేకుండా కళ్ళ ముందున్న రాయి ఎలాంటిదో మనం కూడా అలాంటి వారుగా మారిపోతున్నాం అని ఏమైనా గ్రహించగలుగుతున్నారా? ఎందుకండి, పాపం దగ్గరికి రాగానే మానవ మెదడు పని చేయకుండా ఇదిగో ఈ పాపములో నుంచి బయటికి రావాలన్న ఆలోచన మనిషికి రావటం లేదు. ఎదగాలి అని ఉన్నతమైన చదువులు అని ఎన్నో ఆలోచిస్తున్నావు. మరి పాపములో ఉండి నీ జీవితం ఇదిగో నీతిగా ఎదగాలి అన్న ఆలోచన కలగటం లేదా? మీరు ఆలోచించండి. దాన్ని భరించడానికి ఇష్టపడుతున్నావు, దాన్ని నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నావు. దానివల్ల నాకు ప్రమాదం ఏమీ లేదులే అనుకుంటున్నావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, ఈ సమాజాన్ని నాశనం చేసేది ఇదిగో మనిషి బాంబు కట్టుకొని సమాజంలో పేల్చినట్టుగా నీ జీవితంలో ఉన్న పాపమే మనిషి కట్టుకున్న బాంబు కంటే భయంకరమైందిగా అది మీ కుటుంబంలో పేలడానికి, సమాజంలో పేలడానికి, సమాజాన్ని పాడు చేయటానికి నిన్నే ఒక పాపపు బాంబుగా దుష్టుడు మారుస్తున్నాడు అని నీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనమే అంటుంటాం కదా, బాంబు కట్టుకొని ఇదిగో ప్రజల మధ్య పేలుతున్నప్పుడు వాడికి కుటుంబం లేదా, సమాజం మీద ప్రేమ లేదా అంటున్నప్పుడు, దానికంటే భయంకరమైన పాపాన్ని నీ హృదయంలో పెట్టుకున్నావు. మరి నీకు కుటుంబం లేదా, నీ జీవితం ఉందా, నీకు ప్రేమ లేదా, ఈ సమాజం బాగుపడాలన్న ఆశ నీకు లేదా? అందుకే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒరే, చేతులు దాటిపోయావురా, నా మాటలతో లొంగే స్థితిలోనికి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా ఏం చేయాలంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేనిస్తాను. గుండె అని మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు దయచేసి మీరు చూడండి, 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొందురు.
ఒక గుండె ఆపరేషన్ చెయ్యాలి అంటే బ్లాక్స్ 4 ఉన్నవండి చెయ్యాలి అన్నట్లుగా ఏమంటే మనిషిలో ఏంటో తెలుసా, బ్లాక్స్ ఏర్పడ్డాయి. మొదటి, చూచుట మట్టుకు చూతురు కాని వారు గ్రహించరు. చూస్తారు కానీ వారు గ్రహింపరు. అంటే ఒక బ్లాక్ ఏర్పడింది. వినుట మట్టుకు వింటారు కానీ గ్రహింపులోనికి రారు. స్వస్థత పొందకుండునట్లు ఇదిగో వారి హృదయము కొవ్వి ఉన్నది. అందుకే మీరు బాగా ఆలోచించండి. మొట్టమొదటిసారిగా వాక్యం వింటున్నప్పుడు ఏమండి, ఆ ఆనందం వేరు, ఆ భయం వేరు. నీ ఆత్మ నీలో గంతులు వేసిన ఆ ఆనందంలోనికి వెళతాం వాక్యము అనగానే. తర్వాత కాలాలలో ఏమవుతుందో తెలుసా, తర్వాత కాలాలలో ఏ ఫీలింగ్స్ లేకుండా వాక్యం దగ్గర కూర్చుంటాం. ఒకరోజు ఉవ్వెత్తున సంతోషపడి అబ్బా వాక్యం బాగుంది అనుకున్న మనమే ఆ తర్వాత కాలాలలో నిస్తేజంగా ఉంటాం. అంటే వినట మట్టుకు ఫీలింగ్స్ లేవు, చూచుట మట్టుకు చూస్తాం. అంటే ఆ వాక్యపు ఆనందము లేదు. ఎందుకంటే వారి హృదయము ఏమైపోయింది, క్రొవ్వినది. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అంతే. ఎన్ని మాటలు వినలేదు, ఎన్నిసార్లు వినలేదు, ఎంతమంది చెబితే వినలేదు. ఇది అలా కాదు, ఇలా చెబితే ఇంకెంత బాగుండేది. స్పందించవలసిన మనం స్పందించకుండా ఎలా మారిపోతామంటే ఇదిగో ఏ ఫీలింగ్స్ లేని వారుగా మారిపోతాం. అంటే రాతి గుండెగా మారిపోతాం. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుడు పరలోకము నుంచి వాక్యాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చి శక్తి కలిగిన వాక్యాన్ని తన పిల్లల దగ్గరికి తీసుకుని వస్తే దుష్టుడు ఏం చేశాడో తెలుసా, పరలోక సంబంధమైన వాక్యాన్ని భూమి మీదకి తీసుకుని వెళ్ళి నీ పిల్లల హృదయాలలోనికి పెట్టాలనుకుంటున్నావా, వాళ్ళని ఎలా కూర్చోబెడతానో చూడు అన్నట్లుగా రాతి గుండెను చేసి దేవుని వాక్యం ముందు కూర్చోబెడుతున్నాడు. ఏమంటే కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం ముందు మనిషి మాస్క్ వేసుకొని కూర్చున్నట్టుగానే కనపడుతున్నాడు. బ్రహ్మవారులారా, ఈ మాస్క్ ఇప్పుడు దేనికి, కరోనా ముక్కుకు నోటికి కవర్ చేసింది. ఇప్పుడు దుష్టుడు వేసుకున్న మాస్క్ ఏంటంటే కళ్ళకు చెవులకి కవర్ చేశారండి. కళ్ళకు చెవులకి అంటే అర్థం ఏంటి, నువ్వు చూడకూడదు, నువ్వు అర్థం చేసుకోకూడదు, నువ్వు వినకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. అందుకే మీరు చూడండి, ఇంటికి వెళ్ళగానే ఏం వాక్యం చెప్పారు ఈరోజు అంటే మళ్ళీ ఆలోచనలో పడేస్తామండి మనం. ఏదో చెప్పాడు కదా అంటే అప్పటికి ఏమైపోయిందనమాట, దుష్టుడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోయాడు. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఏదో ఒక అద్భుతం అన్నట్టుగా వస్తుంది. దాన్ని మనసులో పెట్టుకుంటాం. దేవుడు మోషే కర్ర క్రింద వేయగానే అహరోను కర్ర కింద వేయమనగానే వేశాడు. దాన్ని చిన్నదిగా చూసేటట్లుగా లోకంలో వింతలు విడ్డూరాలు మన కళ్ళ ముందు కనపడేసరికి ఇవి గొప్పవన్న తలంపులలోనికి వెళ్ళి దేవుని కార్యాలను పట్టించుకోని వారుగా మారిపోతాం. ప్రేమన దేవుని పిల్లలారా, డాక్టర్లు నోరు కట్టుకోమంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీ కళ్ళతో చూస్తున్నది, నీ చెవులతో వింటున్నది నువ్వు గ్రహించాలి. అది హృదయములోనికి వెళ్ళాలి. అది హృదయములోనికి వెళ్ళినప్పుడు నీ తలంపులు మారి అమ్మో నేను దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనలోనికి నువ్వు వెళుతున్నావంటే ఈ వాక్యము లోపలికి వెళ్ళి లోపల పాపపు కొవ్వునంతా ఏం చేస్తుంది, తీసివేస్తుంది. ప్రేమన వారలారా, నేను దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆలోచనలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది. ప్రేమన వారలారా, ఈరోజు సమాజానికి ఇదే కావాలి. ఆపరేషన్ జరగాలి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు ఇస్తాను అంటున్నాడు. అంటే
గుండె కదిలితే తప్ప ఈరోజు మనిషికి మారు మనసు రావటం లేదు ప్రేమ వారు. హృదయాలు కదిలింపబడితేనే తప్ప నేను మారాలి, నా కుటుంబం దేవునిలో ఉండాలి, నేను పరలోకానికి వెళ్ళాలి అని దేవుని మాటలకు కనెక్ట్ కాలేడు ప్రేమ దేవుని పిల్లలారా. లోకంలో మీరు చూడండి, బ్లాక్స్ ఉన్నాయని చెప్పగానే డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి అంటే ఎలా చేస్తారంటే, ఏముందండి మీకు మత్తు మందించేసి ఇదిగో ఈ ఛాతి భాగాన్ని కోసి అవసరమైతే గుండెను బయటికి తీసి ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే మీరు బ్రతకరు అని డాక్టర్ చెప్పగానే ఇంటికి వచ్చి ఆపరేషన్కి సిద్ధపడిపోతామండి మనం. బోళ్ళంతమంది ఆపరేషన్స్ చేసుకున్నారు, ఎందుకంటే ఒకప్పుడు కష్టంగా ఉండేటివి, ఇప్పుడు సులువైపోయింది. బోళ్ళంతమంది చేసుకున్నారు. ఆ చేసుకునే ముందు ఏం చేస్తారంటే సంతకం పెట్టండి అంటాడు. ఎందుకు సంతకం అంటే, ఒకవేళ ఈ ఆపరేషన్లో ప్రాణం పోయినా నాకు కానీ ఆపరేషన్ చేస్తున్న సిబ్బందికి సంబంధం లేదు. మీ కుటుంబ సభ్యులు సంతకం పెట్టండి, వాళ్ళు పెడతారండి. సంతకం పెడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను చంపినా పర్వాలేదు, నేను మీ చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు అని బ్రతికున్న నీ శరీరాన్ని డాక్టర్కి అప్పగిస్తున్నావే. నన్ను చంపేసిన నా కుటుంబం నిన్ను అడగడానికి ఎలాగూ నేను ఉండను, నన్ను చంపేసుకో అవసరమైతే అని వ్రాతపత్రాన్ని రాసి సంతకం పెట్టి నీ శరీరాన్ని ఇస్తున్నావే. కానీ దేవుడు అడుగుతున్నాడు, మరి నేను చేస్తాను ఆపరేషన్, నువ్వు నాకేం సంతకం పెట్టవలసిన అవసరత లేదు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదని నేను అడగను, ఎందుకంటే బతికించుకోవడానికే నేను నిన్ను రమ్మంటున్నాను రా. నిన్ను బతికించుకోవడానికే ఇదిగో నా దగ్గరికి రా అంటున్నాడు. ఏమండి, ఒక మనిషి శవంగా మత్తెక్కించుకునే డాక్టర్ ముందున్నాడే తప్ప స్పృహలో ఉండి దేవుని సన్నిధిలోనికి వచ్చి నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు దేవుడు అని ఆయన ఆశ్రయిస్తున్నాడా? మీరు ఆలోచించండి. చంపే మనిషి మీద నమ్మకం ఉంది, కానీ పుట్టించిన బ్రతికించిన దేవుని మీద ఈరోజు మనిషికి నమ్మకం పోయింది. ఎందుకని అనుకుంటున్నా? పోనీ ఆయన ఏం చేశాడు? ఈ డాక్టర్ మంచోడంటే, ఓ బోళ్ళని ఆపరేషన్ చేశాడంటే, నువ్వు నమ్మిన దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రకృతినే కలిగించిన ఆయన ప్రేమను వారలారా, దేవుడికి ఫెయిల్యూర్స్ అనేటివి ఏమన్నా ఉన్నాయా? ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని దేవుడి దగ్గరకు రావటానికి ఈరోజు మనిషి ఆలోచనలో పడుతున్నాడు. ఏమంటే, డాక్టర్ గారు నేను ఆపరేషన్ చేసుకోండి అంటే డాక్టర్ ఏం ఫీల్ అవ్వడు. చేస్తే చేసుకోండి, లేకపోతే లేదు, మీ ఆరోగ్యం, మీ బ్రతుకు, మీ ఇష్టం అంటాడు. అంతే కదా? ఈరోజు దేవుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో సకల శాస్త్రాలను తలకిందులు చేసిన నేను ఇదిగో నిన్ను బ్రతికించాలి అని ఆ రాతి గుండెను నేను తీసివేస్తాను, మాంసపు గుండెను నేను పెడతాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతమందివి దేవా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మగలవని ఇదిగో దేవుని వైపు చూడగలుగుతున్నాం మనం? దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే స్పష్టంగా దేవుడు అంటున్నాడు, మాటలు కాదు గుండె రీప్లేస్మెంట్ చెయ్యాలి అంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అది ఎలా జరుగుతుందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
వినబడుతున్న వాక్యము మన హృదయాంతరాలలోనికి వెళ్ళాలి, తలంపులలోనికి వెళ్ళి నేను పాపిని అని గుర్తించేటట్లుగా ఈ శక్తి కలిగిన వాక్యము ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుతూ హృదయము లోపలికి వెళుతుంది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలను వినిపించడానికి ప్రయత్నం చేయాలి. రోగగ్రస్తుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేస్తాం కదా, అలాగే మన వాళ్ళు మారాలి అంటే ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని సన్నిధిలోనికి నెమ్మదిగా తీసుకొని రావాలి. ఒరే వినరా వాక్యం అంటే నువ్వు విను విను నువ్వు విను నువ్వు విను నువ్వు విను ఎప్పుడైతే వాక్యమును వింటున్నాడో ఆ వినుట వలన తన స్థితిగతులు అర్థమవుతుంటాయి. ఏం పోగొట్టుకుంటున్నాడో అర్థమవుతుంది. పొందుకోబోయే భయంకరమైన స్థితిగతులు ఏంటో తెలుస్తుంటాయి. ప్రియమైన వారలారా, ఆ వాక్యము హృదయపు లోతుల్లోనికి వెళ్ళి తలంపులను శోధిస్తుంది. ఎప్పుడైతే ఆ శోధన ప్రారంభమైందో నేను పాపిని అని మనిషి గుర్తించగలిగే స్థితిలోనికి వెళతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికైనా జరిగిందంటే ఒకసారి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అను ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. పౌలు గారు ఆయన స్వరము విన్నాడు. ఆయన విన్న స్వరములో ఆ మాట ఏంటి అంటే, నీవెవడివి అంటే నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ప్రేమన్న వారలారా, చాలా స్పష్టంగా పౌలు గారు ఆ మాట విన్నారు. ఆ మాట చెవులలో నుంచి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరి హృదయము యొక్క తలంపులను శోధిస్తుంది. ఒక టాబ్లెట్ పనిచేయడానికి సుమారుగా ఒక 2 గంటలు పడుతుందండి. మనం కడుపులో వేసుకున్న టాబ్లెట్ అది కరిగిపోయి రక్తంలో కలిసి శరీర భాగాలలోనికి వెళ్ళడానికి. మనం వేసుకున్న ఇంజెక్షన్ ఏమండి ఒక 5 to 10 minutes పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ మన బ్లడ్లోనికి వెళుతుంది. కానీ మనం విన్న వాక్యము వెంటనే పని చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంజెక్షన్ కంటే నువ్వు వింటున్న మాట, నువ్వు మనసు పెట్టి వింటున్న మాట డైరెక్ట్గా ఎక్కడికి వెళుతుందో తెలుసా? చెవులు తలలో భాగము అంటే చెవి ద్వారా వింటున్న మాట డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? ఇదిగో మెదడులోనికి వెళుతుంది. ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది. పౌలు గారు ఆ మాట విన్నాడు. ఆ మాట వినగానే నాతో మాట్లాడింది యేసుక్రీస్తు చనిపోయాడు కదా. పౌలు గారికి యేసుక్రీస్తును గురించి తెలిసిన సమాచారం అదే. యేసుక్రీస్తు ఆయన తప్పు చేస్తే యూదులు ఆయనను సిలువ వేశారు, అంతే, అయిపోయింది. మరి ఆయన తిరిగి లేచాడు అన్న మాట శిష్యులు చెప్పారు కదంటే, ఏదో శిష్యులు మాట్లాడారు కానీ అది నిజము కాదు అన్నట్లుగా పౌలు గారు ఉన్నారు. కానీ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు చనిపోయి ఉంటే మరి నాతో మాట్లాడుతున్నది ఎవరు? నాతో మాట్లాడుతుంది ఆయనే అయితే ఆయన ఖచ్చితంగా మరణించి తిరిగి లేచాడు. ఆయన ఖచ్చితంగా మరణించి తిరిగి లేచాడు, కనెక్ట్ అయిపోయాడు. వెంటనే హృదయము యొక్క తలంపులలోనికి వెళ్ళిపోయాడు. అంటే మరణ సమాధి పునరుత్థానములు నిజమైతే ఇప్పటి వరకు నేను చేస్తున్నది సంఘమును హింసిస్తున్నాను అంటే నేను పాపము చేస్తున్నాను అని, నేను పాపిని అన్న స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా,
దయచేసి మీరు చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 15వ వచనం. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. ఎప్పుడైతే వాక్యము తలంపులలోనికి వెళ్ళి శోధించి నేను పాపిని అని గ్రహించటం ప్రారంభించాడో, వెంటనే ప్రవక్త అననీయ చెబుతున్నాడు, నీకు అర్థమైంది కదా నేను పాపిని అని, ఇంకా ఎందుకు ఆలోచన చేస్తాడా? వెంటనే బాప్తిస్మాన్ని తీసుకో, నీ పాపములను కడిగి వేసుకో అన్నాడు. ఈ పాపముల వల్లే పౌలు గారి గుండె ఒకప్పుడు రాతి గుండెగా మారిపోయింది. రాతి గుండె. స్త్రీలనేమి పురుషులనేమి ఇంటింటా జొచ్చి వారిని ఈడ్చుకొని పోతున్నాడు అంటే రాతి గుండె. వాళ్ళు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని స్త్రీలు అరుస్తున్న వాళ్ళ కేకలకు కనీసం పోనీలే అన్న మనసు రావటం లేదు అంటే రాతి గుండె. బెదిరించటం, హత్య చేయటం. స్టెఫెన్ గారి చావు వెనక పరోక్షంగా ఉన్నది సౌలుగా ఉన్నప్పుడు ఈ పౌలు గారి ప్రేమను వారలారా రాతి గుండె. ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని దయచేసి చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను అని పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడని చెప్పి యేసుక్రీస్తు నా కోసమే వచ్చాడని క్రింద వచనం చెప్తున్నాడు. ఇదిగో ఆ ప్రధాన పాపిని నేనే. నాకు తెలుసు, రాతి గుండెను కలిగాను. ఎందుకు? పాపము వలన నా మనసు బండగా మారిపోయింది. కానీ ఆయన మరణ సమాధి పునరుత్థానములను ఆలోచించేసరికి మరణించిన తర్వాత మరో బ్రతుకుంది, మరో లోకముంది అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ లోకానికి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన నాకు మొదలైంది. అననీయ నాకు చెప్పాడు, బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో. ఏ పాపముల ద్వారా నా గుండె రాతి గుండెగా మారిపోయిందో ఆ పాపములను నేను కడిగి వేసుకున్నాను. వెంటనే వాక్యములోనికి వచ్చాను, దేవునిలోనికి వచ్చాను. అంతే, నా గుండె మాంసపు గుండెగా మారిపోయింది అంటున్నాడు పౌలు గారు. చూసారా, మనుషుల మీద ఉన్న నమ్మకం దేవుడి మీద ఈరోజు మనిషికి లేదు. ప్రేమను వారలారా, గ్యారంటీ లేదు అని తెలిసిన అవసరమైతే చంపుకోండి అని శవంగా మత్తెక్కించుకొని వాళ్ళ ముందుంటున్నప్పుడు ఒక మనిషిగా నువ్వు స్పృహలోనే ఉన్నప్పుడే నీ జీవితాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? హృదయంలో పాపము పోగేసుకుంటూ ఆ పాపము బరువై ఏదో ఒక రోజు నేను ఏం చేశాను అని రాత్రిపూట నువ్వు చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తే నిద్రపడుతున్నాయా? ఎవరికి తెలియదు అనుకుంటాం. ఏమండి, ఒకరోజు బయటపడినప్పుడు నీ స్థితి, నా స్థితి ఏంటి? సమాజం చెడ్డగా నీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అయ్యో నా పాపమే నన్ను నాశనం చేస్తుందని ఉక్కిరి బిక్కిరైపోయి అప్పుడు చేసేదేంటో తెలుసా? చావడానికి గదిని వెతుక్కుంటాం, చావడానికి పురుగుల మందును వెతుక్కుంటాం, చావడానికి ఇదిగో మనం వెళ్ళిపోతాం ఏ బ్యారేజ్ల దగ్గరకు. ఎందుకంటే పాపం నిన్ను చావులోనికి తీసుకుని వెళ్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, వద్దురా, బ్రతికుండగానే నా దగ్గరికి రా, శక్తి కలిగిన నా మాటలను విను,
శక్తి కలిగిన నా మాటలను విను. పాపం ఇప్పటి వరకు నీ జీవితానికి ఏమైనా లాభం కలిగించిందా చెప్పు. క్షణికాలపు ఆనందము కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు, దాని వెనకాల నీ చావుంది. ఇదిగో రా, నా మాటలు విను, నేను నిన్ను బతికిస్తాను. డాక్టర్లరా ఆపరేషన్ చేసి 6 నెలలు జాగ్రత్త, ఈ నెలలు జాగ్రత్త నేనేం చెప్పను. రా, నేను పాపినని నువ్వు గుర్తించగలిగితే చాలు. నువ్వు నాకు చెప్పాల్సింది ఆ ఒక్క మాటే, సంతకం ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. నేను పాపినని నువ్వు గుర్తించగలిగితే చాలు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెలోనికి నిన్ను తీసుకుని వెళతాను. నీ పాపములన్నీ బాప్తిస్మం ద్వారా కడిగి వేస్తాను. ఎప్పుడైతే ఆ పాపములన్నీ పోయాయో ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు తెలియదు, చాలా భారం మీ హృదయంలో నుంచి పోయినట్లుగా అర్థమవుతుంది ప్రియమైన వారులారా. ఏమంటే పాపం ఉందని ఎలా చెప్పగలమంటే, మీరు చాలాసార్లు గమనించండి. ఏమండి, చాలాసార్లు ఎన్ని టెస్టులు చేసినా నార్మల్గా వస్తుంది, కానీ ఏం జరుగుతుందో మాత్రం తెలియదు. ఎందుకంటే టెస్టుల్లో పాపం అనేది కనబడదు గనుక ప్రేమను వాళ్ళ కనబడదు. కానీ దేవుడు అంటున్నాడు, వద్దు, వచ్చే ఈ రాత్రి నా దగ్గరికి వచ్చేయి. కర్రను పాముగా చేశాను. శాస్త్రాలను తలకిందులు చేసిన మహత్కార్యము. ఈరోజు నాకు కర్ర వద్దు, నువ్వు కావాలి. ఈరోజు నాకు కర్ర వద్దు. ఈ సమాజానికి ఒక మహత్కార్యాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? నీ జీవితాన్ని గొప్పగా నువ్వు ఉంటున్న ప్రాంతంలో నిన్ను నిలబెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు రాతి గుండె కలిగిన వాడవని అందరికీ తెలుసు. నీకు మాంసపు గుండెనిచ్చి, ఇదిగో నా కుమారుడుగా నిన్ను నిలబెడతాను, ఇదిగో నాకు మహిమ రావటానికి నువ్వు రా అంటున్నాడు. అంటే ఆ రోజు మోషే అహరోను చేతి కర్రే ఫరోకు భయాగ్ని గొలిపేదైతే, ఈరోజు సమాజానికి నిన్ను చూపిస్తాను అంటున్నాడు ప్రేమన వారలారా. దయచేసి ఆలోచించండి. మనం కూడా 2 నేరములు, అసలు దేవుడే లేడంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నేరం చేస్తున్నాం. కొన్నిసార్లు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా రక్షణలోనికి రాకుండా ఇంకా పాపములోనే మన జీవితాలను పెట్టుకుంటూ ఏమండి నాశనానికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రేమల దేవుని పిల్లలారా, వద్దు. ఈ రాత్రి ఆయన చేతుల్లో నువ్వు ఉండాలి. ఆయన మాంసపు గుండెను మనకివ్వాలి. ఇదిగో మరలా దేవుని కొరకు నీ ఉంటున్న ప్రాంతంలో నువ్వు నిలబడగలిగితే ఏంటి? సమాజం ఆల్రెడీ మనల్ని చూసి వీడు మారడు, వీడి జీవితం ఇంతే, వీడు బతికింతే అని మనకు సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ ఒక్కసారి నువ్వు మారిపోయి వాళ్ళ కళ్ళ ముందు నిలబడగలిగితే వారి ఆలోచనలన్నీ ఏం కావాలి? తలకిందులైపోవాలి. ఇదిగో దుష్టుడు ఆలోచనలన్నీ తలకిందులు. వీడా మారింది. ఆ రోజు ఫరోకు ఆశ్చర్యం కలిగితే, ఈ రోజు ఇప్పటి వరకు పాపములో మన జీవితాన్ని నాశనం చేస్తున్న దుష్టుడికి ఆశ్చర్యము కలగాలి. ప్రేమన దేవుని పిల్లలారా, సమాజంలో ఇదిగో పాపిని మార్చగలిగే సిస్టమ్, ఆ పద్ధతి దేవుని వాక్యమునకు తప్ప ఏమీ లేదు. బాప్తిస్మమే ఆపరేషన్. ఇదిగో ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమే నేను పాపినని గుర్తించగలిగే స్థితి నీకు కలిగిస్తుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది తెలుసా? పరమ వైద్యశాలలో జరుగుతుంది. ఆ పరమ వైద్యశాల ఇక్కడే ఉంది. సంఘము ప్రేమన దేవుని పిల్లలారా, అక్కడే దేవుని జీవవాక్యాలను వింటూ బలపడుతూ రక్షణలోనికి రాగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప జీవితం అంది. పౌలు గారు బాప్తిసం పొందుకున్నారు. పొందుకోగానే ఆయన ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? దేవాలయములోనికి వెళ్ళాడు, పరవశించి ప్రార్థన
తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు. నేను ప్రభువును చూశాను అన్నాడు. ప్రేమన వారలారా, నేను ప్రభువును చూశాను. ప్రభువా, ఎంత మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించావు, ఈ రక్షణ నాకెలా వచ్చిందో నాకు తెలుసు అన్నాడు. ఎలా? ఇదిగో నీ శిలువ బలియాగము ద్వారా నాకు వచ్చింది. కష్టాన్ని నువ్వు తీసుకొని ఇదిగో సులువైన దాన్ని నాకు ఇచ్చావా? డాక్టర్ 1 గంటలో ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు. ఇబ్బందులు పడేది ఎవరు? మనమే. కానీ యేసుక్రీస్తు నీ కష్టాన్ని ఆయన తీసుకుని సులువుగా మన స్వభావాన్ని మార్చడానికి ఆయన కష్టాన్ని తీసుకుంటున్నాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేసేటప్పుడు మాత్రం కష్టపడలేదు. ప్రేమ వారలారా, మాట చేత అద్భుతం చేశాడు. ఉమ్మి వేసి బురద చేసి కళ్ళకు రాసి అద్భుతాలు చేశాడు. ఆయన వస్త్రపు చెంగులు ముట్టుకుంటే అద్భుతం జరిగిపోయింది. కానీ రక్షణ, ఇదే పౌలు గారు ఆ యేసుక్రీస్తును సిలువలో చూసిన తర్వాత నేను తీసుకున్న బాప్తిస్మము ఆయన మరణ సమాధి పునరుత్థానముల సాదృశ్యమా అని ఆలోచించాడు. అందులో ఏముందో తెలుసా? ఆయన వస్త్రములు లాగి వేస్తే ఈ రక్షణ వచ్చింది. ఆయన ఉమ్ము వేస్తే అద్భుతం జరిగితే ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకుంటే ఈ రక్షణ వచ్చింది. అంతే కాదు ప్రేమల వారలారా, ఇదిగో ఆయన మాట్లాడితే అద్భుతాలు జరిగితే, ఆయన మౌనంగా ఉంటే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రేమల వారలారా, ఆ రక్షణ నిర్లక్ష్యం చేయకు, ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకు. ప్రేమల దేవుని పిల్లలారా, సమాజంలో ఉండండి. ఈ పాపం పోగలిగితే ప్రేమల వారలారా హాస్పిటల్లో కట్టవలసిన అవసరం లేదు. సమాజంలో ఈ పాపము లేకుంటే పోలీస్ స్టేషన్ల అవసరత లేదు. మేధావులు చెప్తుంటారు, అందరూ బాగుంటే పోలీస్ స్టేషన్లు ఎందుకు? అందరూ బాగుంటే ఆరోగ్యంగా ఉంటే వైద్యం ఎందుకు? మీరు ఆలోచించండి. మరి అందరూ బాగుండాలంటే ఇవన్నింటిని చేయగలిగే స్థితి దేవుని వాక్యమునకుంది. అంటే ఒక మందిరం ఉండాలి. ఆ మందిరములో వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు వాక్యము నీ స్వభావాన్ని మార్చగలిగే శక్తి కలిగినది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఈ 66 పుస్తకాలలో ఉంది. దీని ముందుకు నువ్వు రాగలవా? రాగలిగితే చాలు, దేవుడు నిన్నే ఒక మహత్కార్యముగా సమాజానికి చూపిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. ఏమంటే స్టేజ్ మీద చాలా మంది సేవకులు కూర్చున్నారు కదా, ఒక్కొక్కరి జీవితాన్ని ఆలోచించగలిగితే ఒక్కొక్కరు ఒక మహా అద్భుతం. అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు నిలబెట్టుకున్న స్థితి. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కొక్కరు వారు రక్షణ పొందిన ఆ సందర్భాలు, పాత జీవితాలను మాట్లాడుకుంటే అసలు ఇలాంటి వాళ్ళు మారతారన్న వాళ్ళు ఎంతో మంది మారిపోయి ఈరోజు సమాజానికి ఇదిగో ఔరా అనిపించేటట్లుగా వీళ్ళు మారిపోయారా అని ఇదిగో అనేకులు సాక్షులుగా ఉన్నారు. ఇదిగో నీ వంతు వచ్చింది. ఈరోజు కర్ర వద్దు, ఆయనకు నువ్వు కావాలి. ఇదిగో ఈ ఆపరేషన్లోనికి రా, ఒక్కసారి రా. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె నీకు రాగానే పౌలు గారిలా ఏమైపోతుందో తెలుసా? ఆ కఠినత్వం పోయి మృదుత్వంలోనికి మనం వెళతాం. స్పందించగలిగే స్థితిలోనికి మనం వెళతాం. ఉన్నంత కాలము దేవుడి కొరకు మనం బ్రతుకుతాం. ఇశ్రాయేలుని పోనివ్వటానికి అద్భుతమైతే ఈరోజు పరలోకానికి అనేకులు నడిపించడానికి ఇదిగో ఫరో ప్లేస్లో దుష్టుడుంటే వాడి ఎదుట నుంచి అనేకులైన పిల్లలను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి నువ్వే ఒక అద్భుతంగా నిలబడగలిగితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. పాపముతో నీ గుండె బరువెక్కుతుంది, ఆ బరువు దించుకో. మనుషులు మాయమైపోతున్నారు. కాలచక్రం గిరుడు తిరుగుతుంది. ఆగని ప్రమాదాలు, కొత్త రోగాలు. ఏమంటే జీవితానికి స్థిరత్వం లేదు అని వింటున్న మరణ వార్తలు మనకు ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాయి. నీ రక్షణ విలువను, ఈ పాపపు బ్రతుకులను ఇంకా ఎందుకు దూరంగా ఉండి మనలో మనం కుమిలిపోతూ చచ్చిపోతే నేనేమైపోతాను అని ఆ భయాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో మాంసపు గుండెను నేనిస్తాను అంటున్నాడు. దేవుని వాక్యము ద్వారా నువ్వు పాపివని గుర్తించగలిగితే
యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములైన సాదృశ్యమైన బాప్తిస్మములోనికి రాగలిగితే చాలు, ఈ ఆపరేషన్ పూర్తవుతుంది. నీకు తెలియదు, నీ స్వభావమే మారిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి అట్టి గొప్ప కార్యాలు ఈ మందిరము ద్వారా ఈ పరిసర ప్రాంతాలలో జరిగే ప్రియమైన వారులారా, దేవుని వెలుగు ఈ ప్రాంతములో ప్రకాశించాలి అని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విలువైన నీ మాటలను నాయన నీ పిల్లలు విన్నారు. మందిరం యొక్క ఉద్దేశము కూడా అదే నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తు వచ్చింది పాపులను రక్షించడానికే నాయన. ఇదిగో సంఘపు రూపంలో ఆయన శిరస్సై సంఘ పిల్లలే నాయన అవయవాలుగా మరలా యేసుక్రీస్తు నాయన ఇక్కడ ఉన్నట్లు నాయన తండ్రి అనేకులను నాయన పాపములోనికి నుంచి బయటికి తీసుకుని వచ్చి వారికి, వారి కుటుంబానికి, సమాజానికి యోగ్యులుగా నిలబెట్టగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణం వెనుక నాయన నీ దాసుడికి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహిస్తూ బలపరిచి మీరు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. బలపరచండి. ఇంకనూ నాయన నిర్మాణం పూర్తిగా వించబడిన ఆయన చక్కటి సేవని ప్రాంతములు జరుగునట్లుగా నాయన బలపరచండి. అనేక ప్రాంతాలలో ఉన్నతమైన నీ సేవను జరిగిస్తున్నా నీ సేవకులందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ అంత్య దినాలలో నాయన నీ పిల్లలందరినీ నాయన బహుబలముగా వాడుకునండి. వారి కుటుంబాలను నాయన, వారి పిల్లలను, పరిచర్యను కలిగిన సమస్తమును దీవించండి. ప్రయాణాలలోను, వాక్య పరిచర్యలోను, ప్రణాళికలలోను మీరు తోడుగా ఉండండి. దూర ప్రాంతము నుంచి నీ వాక్యమును ప్రేమించి వచ్చిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు నాయన హృదయంలో భద్రపరుచుకొని వెళుతుండగా నాయన దుష్టుడు విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోనీయకుండా నాయన హృదయాలలో నాయన ఫలభరితము చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉంటున్న నీ పిల్లలను కూడా నాయన వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి రెక్కల కష్టానికి నీ ఆశీర్వాదాన్ని నాయన అనుగ్రహించండి. ప్రేమానురాగాలు కలిగిన ఆయన నీ వైపు చూస్తూ నూతన బలమును పొందుకునే ఆశను నాయన నీ పిల్లల హృదయాలలో కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని దీవించండి. మమ్మల్ని నిందిస్తున్న వారిని చల్లగా, వారిని, వారి కుటుంబాలను కాచి కాపాడమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. చిన్న జీవితంలో నాయన తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాయన, సహోదరులను నాయన ప్రేమించిన ఆయన ప్రేమతో బ్రతకగలిగే భాగ్యాన్ని నాయన నీ ఆత్మ వలన మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావం నాయన నీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాతావరణాన్ని బట్టి నాయన ఎంతగానో మిమ్మల్ని గనపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.